సార్ మన గ్రామంలో గత 5 సంవత్సరాల్లో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. ఇప్పుడు మన టీడీపీ గ్రామం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన గ్రామంలో ఏ పనులు కానీ సీసీ రోడ్డు, ఇంటి ముందు సీసీ రోడ్డు కానీ, ఇల్లులు కానీ సంతోషంగా మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి చేపించి అన్ని విధానంగా సహాయపడ్డారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి అలాగే మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ అమ్మా. తరువాత మనందరము ఎంతగో ఎదురు చూసేటువంటి నవ్యాంధ్ర, భవ్యాంధ్ర, స్వచ్ఛాంధ్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. ఈరోజు నేను తుమ్మలపెంట గ్రామానికి వచ్చాను. నా మనసుకు దగ్గరగా ఉండే మత్స్యకారుల్ని కలవడానికి వచ్చాను. వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఇంకా నాకు హుషారు పెరుగుతా ఉంది, ఇంకా బాగా కష్టపడాలనే ఆలోచన వస్తా ఉంది. ఎప్పుడైతే చేసిన పనిని గుర్తుపెట్టుకుని మీరు కూడా అభిమానం, సంఘీభావాన్ని తెలియజేయగలిగితే దానివల్ల వచ్చే కిక్కే వేరు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు నేను చేసే పనికి సార్థకత కనపడస్తా ఉంది. ఆ సందర్భంగా మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున మా మత్స్యకారు సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, నేను ఇంతవరకు చూడలేదు, చాలా హుషారుగా బాగా మాట్లాడుతున్నాడు. గౌరవనీయులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకో పక్కన సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి నాగరత్నమ్మ, శ్రీమతి నాగరత్నం గారు ఇప్పుడే మాట్లాడాడు. సాయిబాబు ఆయన అనుభవం సముద్రం లేకపోయినప్పుడు నేను అవలంబించిన విధానాలు అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడితే చాలా క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి సాయిబాబు. మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మన రాష్ట్రంలో అనేక వృత్తులున్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం